హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల17. ఈరోజు వీడియోలో నేను మా అమ్మ పెళ్లి శారీని అయితే కట్టుకోబోతున్నాను. ఆ శారీ వచ్చేసి సేమ్ నిహారిక కొణిదెల వాళ్ళ అమ్మ పెళ్లి శారీ కట్టుకున్నారు కదా, అదే కలర్లో ఉంటుంది. ఆ శారీ చూసినప్పుడు నాకు ఈ శారీ గుర్తొచ్చిందన్నమాట. ఇంకా ఇప్పుడు వీడియో చేసే టైం వచ్చింది కాబట్టి నేను ఈ శారీని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ అయితే మా అమ్మ ఒక 25 ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఈ శారీ. ఈ శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. థిక్ బ్లూ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ అప్పుడు వేరేది కుట్టించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వేరే బ్లౌజ్ మీదకి నేను వేసుకుంటున్నాను. ఆ బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి. సో నేనైతే ఇలా కట్టుకున్నాను అన్నమాట. పెద్ద బార్డర్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ వేరే దాని మీద అని చెప్పాను కదా, కానీ బాగా సెట్ అయింది. దానిపైకి కూడా సేమ్ అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు, కాకపోతే అది ఇప్పుడు సరిపోవట్లేదు. సో నేనైతే ఇలా శారీని అయితే కట్టుకున్నాను ఫస్ట్. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ శారీ. ఇంకా ఈ వీడియో చేయడానికి ఇలా కట్టుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత. ఇక ఈ శారీ పైకి హెయిర్ స్టైల్ అయితే నేను ఇలా సైడ్ తీసుకుని పక్కన ఇలా చుట్టుకుంటూ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా జడ వేసుకుందామని చెప్పి పట్టు శారీ మీదకి ఇలా వేసుకుంటున్నాను హెయిర్ స్టైలు. నేనైతే కంప్లీట్ బ్రైడల్ లుక్లో చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల నేనైతే ఇలా హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను, జడ ఉండాలి కాబట్టి. ఇక పట్టు శారీ కట్టుకుంటే దానిపైకి బ్రైడల్ లుక్ కాబట్టి మనం వడ్డానం అయితే ప్రిఫర్ చేయాలి. సో దానికోసం నేను వడ్డానం అయితే పెడుతున్నాను. బ్రైడల్ మనం పెళ్లి కూతురులా మనమే రెడీ అవ్వడం అంటే బాగుంటుంది. నేనైతే వడ్డానం పెట్టేశాను. ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా జ్యువెలరీ తీస్తున్నాను అనమాట. హెవీగా ఉండాలి కదా బ్రైడల్ అంటే. నా దగ్గర ఉన్న సెట్ అయితే వేస్తున్నాను కొంచెం హెవీగా కనిపించడానికి. ఇంకా హారం ఇంకా చోకర్ పెట్టాను. దానిపైకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. మనకి ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నా కూడా దానిపైకి వెనకతల ఇలా డిప్పలు అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే అన్నీ పడేస్తూ ఉంటాను అనమాట నేను. చెవిలి ఉన్నప్పటికీ వాటికి వెనకాల స్క్రూలు అనేవి పాడేస్తూ ఉంటాను నేను. ఇక బ్యాంగిల్స్ అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవే ఉన్నాయి నా దగ్గర. సో అవి వేసాను అనమాట సింపుల్గా. ఇంకా బొట్టు, పెళ్ళి బొట్టునైతే ఇలా తిలకంతో పెడతాము మా సైడు. స్టిక్కర్స్ అయితే వాడుతున్నారు ఇప్పుడు పెళ్లి కూతుళ్ళు. స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఈ తిలకంతో పెట్టుకున్నంత లుక్ స్టిక్కర్స్తో అయితే రావు. అవి ఫొటోస్లో కూడా పెద్దగా అంతగా లుక్ అనిపించవు. నాకైతే ఇలానే ఇష్టము. నేను నాకు నేనే పెట్టుకున్నాను అనమాట. కాకపోతే కొంచెం కిందకి పెట్టేసాను అనిపించింది, ఇంకా అలా పెట్టేసానులే. తర్వాత ఇంకా బొగ్గు చుక్క కూడా పెట్టుకున్నాను. అప్పుడు మా అమ్మ అయితే బాగా పెద్ద బొట్టు పెట్టారు కొంచెము. బొగ్గు చుక్క కూడా పెద్దదే పెట్టారు. మనము ఇప్పుడు సింపుల్గా ఇలా పెట్టేశాను. హెయిర్ స్టైల్ వచ్చేసి సింపుల్గా వెనకాతల అలా ఫ్లవర్ది వేణి పెట్టేశాను సింపుల్గా. నేనైతే ఇలా పెట్టుకున్నాను. దానిపైన ఇలా నోస్ రింగ్ అయితే పెట్టాను. నాకు ఆల్రెడీ నోస్ రింగ్ ఉంది, దానిపైన ఇలా పెట్టాను అన్నమాట. సో ఫైనల్లీ నా వెడ్డింగ్ లుక్ అయితే ఇది. మీ ఇంట్లో మీ అమ్మగారి శారీని ఏ సందర్భంలో కట్టుకున్నారు, అది ఏ కలర్ శారీ అనేది నాకు కొంచెం కామెంట్లో చెప్తారని ఆశిస్తున్నాను. నేనైతే మా అమ్మ శారీని కట్టుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. మా అమ్మ శారీలో నేను చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పట్లో ఇవే కలర్స్ ఎక్కువగా వచ్చేవన్నమాట. పింక్ అండ్ రెడ్, గ్రీన్ ఇవే ఎక్కువగా కలర్స్ వాడేవారు. ఇప్పుడైతే చాలా కలర్సే వచ్చాయి బ్రైడల్స్లో. అప్పటి శారీస్ మాత్రం
మాత్రం ఇలా ఒకే కలర్‌లో వచ్చేవి. పెద్ద అంచు వచ్చి అప్పటి శారీస్ అందమే వేరండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనెలా ఉన్నాను, నేనెలా రెడీ అవ్వాననేది కొంచెం కామెంట్‌లో చెప్పండి. బాయ్ గాయ్స్.